హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్నిక్. దిస్ ఇస్ సనిత్. సో ఈ రోజు మనం తెలుసుకునే వీడియో ఏంటంటే సేమ్ అన్ని వీడియో లాగానే ఒక ఏఐ గురించి తెలుసుకుందాం. సో మార్కెట్ ఎట్లా అప్డేట్ అవుతుంటే సో నేను మిమ్మల్ని అట్లా అప్డేట్ చేస్తూ ఉంటా. సో ఓకేనా, మార్కెట్ ఎట్లా అయితే మీరు అట్లా అవుతారు. సో ఇదే తెలిసి ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే నిజంగా చెప్తున్నా, క్రేజీ వెబ్సైట్ ఇది. ఇది ఒక వెబ్సైట్, అది ఇంకొక వెబ్సైట్ ని తయారు చేస్తారు విత్ ఇన్ లెస్ దెన్ 3 minutes. చెప్తున్నా రాసిస్తా, ఒక 3 minutes లో ఒక వెబ్సైట్ తయారు చేయకపోతే వీడియో కన్నా కామెంట్ పెట్టు, నేను నీకు 100 రూపీస్ పే చేస్తా. నిజం చెప్తున్నా, 3 minutes లోపల వెబ్సైట్ 100% తయారయ్యి ఇస్తుంది మీకు. కానీ మీరు ప్రాంప్ట్ కరెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ దాని టోకెన్స్ ఉంటాయి, ఆ టోకెన్స్ అయిపోయే లోపల మీరు ప్రాంప్ట్స్ కరెక్ట్ ఇవ్వాలి. మీరు ప్రాంప్ట్స్ అయిపోయినాయి, టోకెన్స్ అయిపోయినాయి అంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్, ఇట్స్ యువర్ ప్రాబ్లమ్. సో ఏంటంటే వెబ్సైట్ పేరు ఏంటంటే bold.ai. bold.ai అంటే సో దీంట్లో ఎట్లా అంటే నార్మల్ గా చూడడానికి వెబ్సైట్ చాలా బాగుంటది. మనం ఓపెన్ చేసినాక ఏముంటదంటే జస్ట్ మనకి వెబ్సైట్ నేమ్, దాంట్లో ఫంక్షనాలిటీస్ ఏం కావాలి, దానిలో నీకు ఇంకా ఇంక్లూడింగ్ చేసుకోవాలి. సో ఇలా నువ్వు చేసి ఇస్తే అది నీకు నీ ఇమాజినేషన్ కి రియాలిటీ అది చూపిస్తుంది. సో ఈ bold.ai ఎలా వాడతాము, లెట్స్ సీ. సో గూగుల్లో bold.new అని సెర్చ్ చేస్తే మనం ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మెయిన్లీ మనం ప్రాంప్ట్ కరెక్ట్ ఇస్తేనే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది. సో మరి ఇక్కడ వీడియో స్కిప్ చేస్తే మీకే లాస్. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏం కావాలనుకుంటున్నాం కరెక్ట్ దానికి ఎట్లా అంటే మనం చిన్నపిల్లలకి అన్నం ఎట్లా పెడతామో దీనికి చాలా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సెంటెన్స్ అలా స్మూత్గా ఇస్తేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే ఐ వాంట్ ఏ ఫుల్ స్టాక్ వెబ్సైట్ వేర్ ఇట్ వర్క్స్ లైక్ ఫ్లిప్కార్ట్. అంటే నాకు ఏం వెబ్సైట్ కావాలంటే ఫ్లిప్కార్ట్ లాగా లాగిన్ అండ్ సైన్ అప్ ఉండి సో లోపల మొత్తం వర్కింగ్ ఫ్లిప్కార్ట్ లాగా కావాలి. సో నేను దానికోసం ఇది చేస్తున్నా. సో మనం ఫీడింగ్ అనేది చాలా మంచిగా చేస్తేనే మనకు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఎట్లా అంటే ఫ్యూచర్లో కూడా మొత్తం ప్రాంప్ట్ మీదనే మనం బతుకుతాము. అంటే ఎట్లా అంటే నీకు వెబ్సైట్ని యాప్ని మొత్తం క్రియేట్ చేస్తుంది, కానీ నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి క్రియేట్ చేస్తుంటుంది. సో మనం ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్యూచర్లో మెయిన్లీ డిమాండ్ ఉండేది ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, ప్రాంప్ట్ ఇంజనీర్స్ చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇంకా ఎట్లా అంటే ఇంకా డిస్క్రిప్షన్ ఏమి ఇస్తున్నా అంటే ప్రాంప్ట్లో సక్సెస్ఫుల్ లాగిన్ అండ్ ఎంటర్ టు లో హోమ్ పేజ్ వెర్ కెన్ షో ఇంట్రెస్టెడ్ ఐటమ్స్ సేమ్ యాజ్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా. సో నాకు కూడా సేమ్ ఎట్లా అంటే ఒక డూప్లికేట్ వెబ్సైట్ అంటే నేను వాడికి దాని ఏమంటారు కాపీ వెబ్సైట్ లాగా చేస్తున్నా. సో సేమ్ అంటే ఫీచర్స్ ఎట్లుంటాయి, యాడ్ టు కార్ట్, సో ఇంకా సంథింగ్ మై ప్రొఫైల్, అంటే ఇట్లా మనకు చూడడానికి ఎఫిషియెంట్ వేలో ఉండాలి కాబట్టి నేను ఆ వేలో చేస్తున్నా. సో చూడండి ఇక్కడ నేను కంపేరింగ్ కూడా చేస్తున్నా, దానికన్నా ఫ్లిప్కార్ట్ కన్నా ఎఫెక్టివ్గా ఉండాలంటున్నా. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి అంటే ఫ్లిప్కార్ట్ని తీసుకొని అంటే దాంట్ లోపల ఉన్న ఏజెంట్ ఫ్లిప్కార్ట్ని తీసుకొని దానికన్నా కంపేర్ చేసి దానికన్నా మంచిగా ఇవ్వాలి అవుట్పుట్. సో ఇక్కడ చూడండి మన కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటుంది. సో దీనికి ఎట్లా అంటే ఫస్ట్ మనకు వెబ్సైట్కి కావాల్సిన హోమ్ పేజ్కి, స్క్రీన్ పేజ్కి, లాగిన్ పేజ్కి, నెక్స్ట్ మై ప్రొఫైల్ పేజ్కి అన్ని పేజెస్ ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుంటుంది. సో మా హ్యూమన్ ఇది చేయాలంటే ఒక లాట్ ఆఫ్ డేస్ తీసుకుంటుంది కాబట్టి ఏజెంట్ ఇన్బిల్ట్ ఉంది కాబట్టి సో నార్మల్గా ఇది విత్ ఇన్ 2 minutes 3 minutes లోపల అయిపోతుంది. సో ఇప్పుడు నేను కాంప్లెక్సిటీ ఎక్కువ ఇచ్చాను, లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్, సో ఎక్కువ ఇచ్చాను కాబట్టి విల్ టేక్ సమ్ మోర్ 3 to 4 minutes ఎక్స్ట్రా. సో అంతేగాని నార్మల్గా 1-2 days ఏం పట్టదు. సో 2-3 daysలో అయిపోతుంది, 2-3 minutes. సో ఇక్కడ అనేది ఫైల్ డిపెండెన్సీస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే సోర్స్ పేజ్ అంటే దాంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన యాప్లో సోర్స్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ది దేనికి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఒక మెయిన్ స్క్రీన్కి లాగిన్ పేజ్ అంటే ఎట్లంటే ఇంటర్ లింక్ ఉంటాయి. నార్మల్గా ఎట్లా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటే 2-3 buses ఎక్కాలి, ఆ 3 buses ఎక్కితేనే వెళ్తాం కదా దాని డెస్టినేషన్కి. సో ఇక్కడ కూడా అంతే, లింకేజ్ బిట్వీన్ 2 files కాదు 2 pages. సో ఇక్కడ మనం చూడండి నీడే సూపర్ బేస్ కనెక్షన్. అంటే సూపర్ బేస్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి ఇప్పుడు డేటాబేస్ అంటే రేపు లాగిన్ పేజెస్ డీటెయిల్స్ కొడతా, అది ఎక్కడ స్టోర్ కావాలి, ఒక డేటాబేస్ స్టోర్ కావాలి. సో ఇక్కడ వాళ్ళు మనకు ప్రమోట్ చేసేది ఏంటంటే సూపర్ బేస్. నార్మల్గా మనకు ఫైర్ బేస్ కూడా ఉంటుంది. సో మనం ఫైర్ బేస్ ఇక్కడ ఇయ్యారు కాబట్టి సూపర్ బేస్లో మనం వాడతాము. సో సూపర్ బేస్ కావాలంటే నేను ఇక్కడ చూడండి ఫస్ట్ నేను డిస్కార్డ్ క్లిక్ చేయడానికి ట్రై చేసినాం కానీ కాలేదు. సో ఐ వాంట్ కనెక్ట్ అంటే నాకు లాగిన్ పేజ్ స్టోర్ కావాలంటే
ఐ వాంట్ టు లుక్ ఇన్ టు ఇట్. సో నేను ఇక్కడ సూపర్ పేజ్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సూపర్ పేజ్ కనెక్ట్ చేయడానికి లాగిన్ చేసుకోవాలి. సో నేను కొత్త ప్రాజెక్ట్ కాబట్టి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తాను. ప్రాజెక్ట్ నేమ్ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఫ్లిప్కార్ట్ అని ఇస్తున్నాను. ఆర్ ఎల్స్ ఈకామర్స్ కాబట్టి ఒక ఈకామర్స్ వెబ్సైట్ కాబట్టి ఈకామర్స్ నుంచి నా పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ చూసుకొని క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. సో ఓకే, దాని బై వన్ క్లిక్ ఇట్ కెన్ స్టోర్ ఆల్ డేటా వాట్ వి ఎంటర్ ఇన్ లాగిన్ ఆర్ సైన్ అప్ పేజెస్. సో నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి నార్మల్గా ఇంగ్లీష్లో చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ కెన్ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో చూడండి, ప్రివ్యూ చూడండి, షాప్ స్మార్ట్ అంటే ఏ ఏజెంటే ఇన్బిల్ట్గా నేమ్ కూడా అదే తీసుకుంది. నేను ఇక్కడ నేమ్ పేరు చెప్పాను. సో మనం పేరు చెప్తే ఆ పేరు కూడా తీసుకుంటుంది. లోగో చెప్తే లోగో కూడా జనరేట్ చేస్తుంది. సో నేను ఇంకా అవన్నీ ఏమి ఇవ్వలేను కాబట్టి జస్ట్ ఒక బేసిక్ ప్రాంప్ట్ మీకు చూపెట్టడానికి ఒక బేసిక్ ప్రాంప్ట్ తీసుకొని చేసినాం కాబట్టి సో ఇట్లా వస్తుంది. సైన్ అప్ ఫుల్ నేమ్ ఏమి కొడుతుంది అంటే సన్నిత్ రెడ్డి. సో ఈమెయిల్ కొడుతున్నాను, క్లిక్ చేసి అంటే. సో మనం ఇప్పుడు ఏమన్నా ఎర్రర్ అంటే మీరు కావాలి టెస్ట్ చేయాలని .com కొట్టకూడదని అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంటుంది, అంటే ఎర్రర్ చూపిస్తుంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా పెట్టాను. సో ఇక్కడ చూడండి, చూపిస్తాను మీకు సైన్ అప్. సో చూడండి, పాస్వర్డ్ షుడ్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. సో నేను 5 క్యారెక్టర్సే కొట్టాను. మినిమం 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను కొట్టాను కాబట్టి సేవ్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ iPhone 15 Max Pro, ఎయిర్పోర్ట్స్ ప్రో. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఓన్లీ అంటే నాకు మ్యాక్సిమం జస్ట్ బేసిక్ వెబ్సైట్ కాబట్టి 3 ప్రోడక్ట్స్ వచ్చాయి. సో నాకు ఇప్పుడు మై కార్ట్ నెక్స్ట్. సో ఇప్పుడు నేను దీంట్లో ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే లాగౌట్ కూడా అయిపోతుంది. సో నాకు దీంట్లో ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవాలని ఉంది. సో నేను దీన్ని మినిమైజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రివ్యూ అనేది కొంచెం ఎన్లార్జ్ చేశాను మ్యాక్సిమం సైజ్కి. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందంటే ఇది ఇప్పుడు నేను డైరెక్ట్ సైన్అప్ చేశాను. సో ఇప్పుడు నాకు నార్మల్గా ఇక్కడ ఎర్రర్ చూపించింది. సో అంటే ఆటోమేటిక్గా అటెంప్ట్ ఫిక్స్ అంటే ఎర్రర్ ఆటోమేటిక్గా అదే క్లియర్ చేసుకొని అదే డిబగ్ చేసుకొని సో మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ చేస్తుంది. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంపేరింగ్ టు అదర్ ఏ టూల్స్, సో దీంట్లో ఏంటంటే క్లియర్ క్లారిటీ పర్ఫెక్షన్ CCP క్లియర్ క్లారిటీ పర్ఫెక్షన్ అనేది మేజర్గా వైటల్ రోల్ ప్లే చేస్తానండి. సో ఇక్కడ చూసాను. అండ్ ఆల్సో యాడ్ మోర్ ప్రొడక్ట్స్, ఆల్సో మేక్ ల్యాండింగ్ పేజ్. సో అక్కడ అప్డేట్ అవుతుంది కాబట్టి మనం ఇవ్వలేము. అప్లై చేంజ్ చూసారు అక్కడ ఎట్లా అంటే అప్లై చేంజ్ చేసి అంటే మనల్ని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అంటే చేయాలద్దా అంటే ఎలా అంటే మనుషుల కన్నా చాలా ఓపికతో అడుగుతుంది మనల్ని, విచ్ లుక్స్ ఎఫిషియెంట్లీ. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. అండ్ ఆల్సో యాడ్ మోర్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో మేక్ ల్యాండింగ్ పేజ్ విచ్ లుక్స్ ఎఫిషియెంట్. ల్యాండింగ్ పేజ్ అంటే మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఎఫ్ సింబల్ వాడి ఇట్లా నార్మల్గా వస్తుంది చూడు, ఒక 2-3 సెకండ్స్ వస్తుంది, దాన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను ల్యాండింగ్ పేజ్ కోసం ట్రై చేశాను. సో ఇట్ వర్క్స్ నాట్ వర్క్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్రియేట్ చేస్తే అప్డేట్ చేస్తుంటే మాడిఫై చేస్తుంటే ఆల్టరింగ్ అంటే ఏమన్నా చేంజెస్ కావాలంటే కూడా చేసుకుంటుంటుంది. సో బేసిక్గా ఇట్లా ఎట్లా అంటే బోల్ట్ అనేది ఒక మ్యాక్సిమం చెప్తున్నా కదా చాలా పవర్ఫుల్ వెబ్సైట్ మేకింగ్ వెబ్సైట్ పేర్లోనే ఉంది చూడండి. సో దీంట్లో ఎట్లా అంటే కొంచెం లిమిటెడ్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. క్రెడెన్షియల్స్ అంటే ఏంది నార్మల్గా ఏంటంటే సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ అంటే మనం ఇప్పుడు ప్రాంప్ట్ని మనం ఎన్ని టైమ్స్ ఇస్తున్నాం అనేది క్లిక్ ఏమంటే క్యాలిక్యులేట్ చేసుకొని సో ఇక్కడ మనకి 10-20 ఉన్నాయి అనుకో, 10-20 టైమ్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, దాని తర్వాత చేయలేము. సో మనం ఏంటంటే ప్రాంప్ట్ని ఎగ్జాక్ట్గా మనం అనుకునే అన్నీ ఒకటే దాంట్లో పెట్టినాం అనుకో నెక్స్ట్ టైం తక్కువ అయిపోతాయి టోకెన్స్. అట్లా ఆ వేలో మీరు ఉంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో ఇక్కడ యాడ్ మోర్ ప్రాక్టీస్ నార్మల్గా సేమ్ లాగిన్ పేజ్ సైన్అప్ పేజ్. సో నా ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి నాకు సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ లాగిన్ అయినా. సో ఎన్లార్జ్ చేసిన చూడండి, ఎయిర్పోర్ట్స్ నైక్ అంట, హ్యాండ్ బ్యాగ్ అంట, స్పెక్టాకిల్స్, షూస్, స్మార్ట్ హోమ్ అప్, మెకానికల్ కీబోర్డ్. సో ఇవన్నీ డాలర్స్లోనే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాంప్ట్ ఏమిచ్చి మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయమన్నా కన్వర్ట్ చేస్తుంటుంది. సో ఇక్కడ ఫెయిల్ టు యాడ్ కార్ట్ అనేది ఒక ఎర్రర్ షో చేస్తుంది కదా. సో దాన్ని మనం ప్రాంప్ట్లో ఇస్తే మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా హౌ టు యూజ్ అనేది. సో
సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఏమైందంటే డౌన్లోడ్ అంటే దీని ప్రాజెక్ట్ కోడ్ మొత్తం మనకు ఒక ఫైల్లో స్టోర్ అవుతుంది. సో ప్రాజెక్ట్ బోల్ట్ చూడండి ఇక్కడ దీంట్లో సోర్స్ పేజ్ అంటే ల్యాండింగ్ పేజ్, జేసన్ ఫైల్, ఇన్బాక్స్, సో అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అంటే కొంచెం నాలెడ్జ్ పెంచుతుంటుంది. సో ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది. సో ఎర్రర్ మనం ఫిక్స్ చేసుకుందాం. పవర్ఫుల్ వెబ్సైట్ అండి ఇది. యాక్చువల్గా ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు చూడండి మనం ఫిక్స్ చేసుకొని ఐ విల్ హెల్ప్ ద ఫిక్సింగ్ ఫారెన్కి అంటే ఎక్కడ ఎర్రర్ కూడా చూపిస్తుంది. సో మనం దీన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది నార్మల్గా ఎక్కడెక్కడ ఎర్రర్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకు త్రో చేస్తుంది, హౌ కెన్ ఇట్ కెన్ బి ఫిక్స్డ్ అని. సో చూడండి ఇంప్రూవ్డ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఒక మనిషి కన్నా అడ్వాన్స్డ్గా దాని ఏమంటారు ఓపికతో చెప్తుంది. సో డిప్లాయ్ అంటే మనము డిప్లాయ్మెంట్ అంటే నార్మల్గా ఏంది అంటే మన ప్రొడక్ట్ ఉంటే మనం దాన్ని మార్కెట్లోకి చేయడానికి డిప్లాయ్మెంట్ అంటారు. సో ఇక్కడ మనం డిప్లాయ్ చేయడానికి ఆప్షన్ ఉందండి. ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఎట్లా అంటే డిప్లాయ్ చేయడానికి అంటే మనం చేస్తే మనకు లింక్ రెడీ అవుతుంది. సో అదేనేది ఎట్లా అంటే ఒరిజినల్ లింక్ అంటే మనం ఆ లింక్ ఎవరికైనా షేర్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే నార్మల్గా ఏదంటే ఇది దానికి దాని మీద కాపీరైట్స్ మొత్తం మనకే ఉంటాయి డిప్లాయ్మెంట్ లింక్. సో అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు. సో మళ్ళీ సేమ్ లాగిన్ పేజ్ సైన్ అప్ చేసి అవుతున్నా. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ వెబ్సైట్. చూడండి. సో నేను చెప్పాను కదా మీకు నార్మల్గా బ్లూ కలర్ అంటే ఇది లాంగ్ ప్రివ్యూ అంటే మ్యాక్సిమం ప్రివ్యూ. సో షార్ట్ ప్రివ్యూలోకి డిప్లాయ్ మీద క్లిక్ చేసినాం అనుకో వన్స్ మనం ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో దాంతో మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. టాటా బాయ్ బాయ్.